కూడా నాకు తెలియదు, మాట్లాడే విధానం కూడా బాగోదు నాకు తెలిసి. అయినప్పటికీ ఆవిడ చెక్ ఎంత చెప్పారండి? గట్టిగా చెప్పొచ్చు కదా, 5 lakhs above. ఏదో 100 రూపాయలు ఖర్చు చెప్పినట్టు చెప్తే మీరు 5 లక్షలు వస్తున్నాయంటే ఆ ఇంట్లోకి ఆ ఇల్లు ఎలా ఉందో చెప్పండి. కాబట్టి ఇక్కడ డబ్బు కావాలి. ఏం కావాలి చెప్పండి? డబ్బు కావాలి. డబ్బు వద్దన్న గట్టిగా చెప్పలు కొడదామా? చాలా బాగా వింటున్నారు, ఓకేనా? రైట్. జబ్బు కావాలి అంటే మన జబ్బులు, మన బాడీలో ఉండేటువంటి జబ్బు లక్షణాలు పోవాలి. ఏం పోవాలి? జబ్బు లక్షణాలు అనగానేమి? జబ్బు లక్షణాలు అనగానేమి? సింపుల్గా వచ్చింది కదా. జబ్బు లక్షణాలు అనగానేమి? బద్ధకం, కోపం, అసూయ, ఇంకా చెప్పండి, అనుమానం. ఏంటది? అనుమానం. ఇంకా ఇంకే ఉండాలి? అసూయ. పక్కవాళ్ళు బాగుపడిపోతున్నారు, అసూయ. ఇందులో కారు వచ్చిందనుకున్న ఒక ఆడపిల్లకి ఆ కారు నేను ఎలా సాధించాలని ఉండాలి తప్ప అసూయ పడిపోయి వాడికి రాకూడదని భగవంతుడు ప్రార్థించి అనుమానం అసలే ఉండకూడదు. ఇక్కడ చాలా మంది అనుమానంతో కూడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పినా కూడా అనుమానం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా జబ్బు లక్షణాలు. ఆ జబ్బు లక్షణాలన్నీ పోతే తప్ప నీ ఇల్లు బాగోదు, నీ భార్య బాగోదు, నీ పిల్లలు బాగోరు. అంత మాత్రమే కాదు, ఊరు నోరు బాగుంటే మరి నోరు కూడా బాగుంటుంది. ఇక్కడ వెస్టేజ్లో నీ వస్త్రం ఏంటది, ఆ పై వస్త్రం ఏంటది, ఆ రూపం మారిపోతుంది. వాళ్ళు ఏదో ఇంటి పక్క వాళ్ళు అనుకుంటారు, వీళ్ళేదో ఏంటది తగులుకుని బిజినెస్ వస్తున్నారు రైలు అనుకుంటారు. ఆ కారు తగులుకున్న తర్వాత వీళ్ళు వేయడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? ఒక్కసారి యూనిఫామ్ ఉన్న వాళ్ళు అందరూ పైకి వేసి నిలబడడం ఆడపిల్లలు మాత్రమే. యూనిఫామ్ ఎంత బాగున్నారో చూడండి. యూనిఫామ్ లేనటువంటి వాళ్ళు, అమ్మ యూనిఫామ్ కదా, మీరు నల్లగా ఉన్నారు, నల్ల డ్రెస్ యూనిఫామ్. అది యూనిఫామ్ కాదు. యూనిఫామ్తో ఉన్నటువంటి డ్రెస్సెస్ వేరుగా ఉంటాయి, ఓకేనా? యూనిఫామ్తో ఉన్నటువంటి వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఊర్లో అందంగా కనిపిస్తారు. వాళ్ళ యొక్క వాయిస్ మారిపోద్ది, వాళ్ళ చూపు మారిపోద్ది, వాళ్ళ గుణగణాలు మారిపోతాయి. ఇంతకు అర్థమేంట్రా ఈ మేడం గారు, టీచర్ గారు చాలా ఆయన అలాగనేవారు ఇలాగనేవారు, ఈ మధ్య బాగా మారిపోయారు. ఆయన వాయిస్ మారిపోయింది, ఆయన పిల్లలు బాగున్నారు, ఆ ఇంట్లో కారు వెళ్ళింది, ఒక మంచి ఇల్లు పట్టుకున్నారు అంటున్నారా లేదమ్మా? అంటున్నారా లేదా? అంటే ఇక్కడ రూపం మార్చేస్తుంది వెస్టేజ్, మీ మాట మార్చేస్తుంది వెస్టేజ్. మన బాడీలో ఉండేటువంటి దరిద్రపు లక్షణాలని బయటికి పోయేటట్టు చేస్తుంది వెస్టేజ్, ఓకేనా? ఒకసారి మీరు కూర్చోండి తల్లి, ఒకసారి మీరు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు యూనిఫామ్ లేనటువంటి వాళ్ళు చేసిన వాడు యూనిఫామ్ లేనట్టు ఒకసారి పర్లేదు, నెక్స్ట్ టైం ఇదే కదా మీరు యూనిఫామ్